సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఇవాళ వేసవకాలంలో మీ అందరూ బాగోవాలని కోరుకుంటున్నాను. ఏమ్మా, ఇవాళ ఏంటంటే సింపుల్గా పావు కిలోతో క్యారెట్ రైస్. ఎందుకంటే మనకి రేపటి నుంచి కాలేజీలు స్కూళ్ళు వస్తున్నాయి కాబట్టి మీరు చూస్తారని చెప్పి ఇంట్లో చేసుకుంటున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇవాళ అక్కేం చేయమందంటే క్యారెట్ రైస్ చేయమందమ్మా, రెడీ చూపిస్తాను. బంగారు అమ్మ, పావు కిలో రైస్ అమ్మా. అదిగోను, ఎందుకంటే ఆల్రెడీ నేను బాయిల్ చేసేసుకుని వార్చుకున్నాను. వార్చుకోక్కల్లా కరెంట్ కుక్కర్లో పెట్టుకుంటే ఒకటికే ఒకటో పావు పోసుకోండి, బాసుమతి రైస్ కాబట్టి. బాసుమతి లేదు సోనా అనుకో 2 గ్లాసులు పోసుకోండి గ్లాస్కి. నేను పావు కిలో రైస్ వేసుకున్నానమ్మా. ఇక ఇప్పుడు ఇందులో వేసుకుని మీకు చూపిస్తాను. ఓకే, ఎలడుపుగా రావాలి, బాగా సన్నంగా రాకూడదు. అందులో మనం వేసుకునేది ఏంటంటే తగినంత సాల్టు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయ, ఒక ఉల్లిపాయ, ఏమో కొంచెం మిరియాల పౌడర్ తగినంత. ఇగో అమ్మ, ఎల్లుల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిందక్క. ఇగో ఇందులో పలవ వేసుకునే దినుసులన్నీ కూడా యాలక్కాయలు 2, లవంగ మొగ్గలు, దాచిన చెక్క, మరటి మొగ్గ, లవంగ మొగ్గలు, జీడిపప్పు. ఓకేనమ్మ, ఇవన్నీ కూడా ఒకసారి వేసేసుకుందాం. రైస్ చల్లారిపోవాలమ్మా, ఫ్యాన్ గాల్లో పెట్టుకోండి. మీరు మామూలుగా కూడా సోనా వేసుకోవచ్చు. తర్వాత మనం రుచికి అంతా అయిపోయిన తర్వాత ఒక్క నిమ్మకాయ పత్తి పిండుకుంటే దాని రుచే వేరు, చాలా బాగుంటుంది. ట్రై చేయండి పొద్దున కాలేజీలోకి వెళ్ళి పిల్లలకు కూడా. ఎందుకంటే స్కూల్ వేరు, కాలేజీలు వేరు. దాన్ని బట్టి ఇవన్నీ కూడా వేసేసుకుందాం. చూసాం కదా, చూసేసాం, అప్పుడే చేసుకుందాం అనుకోకూడదు. ఒకసారి ఇంట్లో మీరు ట్రై చేసేసుకోవాలి. అప్పుడు మన మైండ్లోకి వచ్చేస్తుంది, ఆల్రెడీ మనం వండేసాం కాబట్టి వండగలుగుతాం. అది ఏది కూడా రాలేదని విడిచిపెట్టకూడదు. ఒకసారి ట్రై చేస్తాం, రాకపోతే మళ్ళీ ట్రై చేస్తాం. అలాగే క్యారెట్ తురుము కూడా వేసేసుకుందాం, మగ్గాలి. అదిగో ఆ టైప్లో తగినంత సాల్ట్ వేసుకుందాం. అందులో కూడా సాల్ట్ వేసానమ్మ రైస్లోను, ఎందుకంటే బాగా పడుతుందని. ఎక్కువ పట్టదు, అంతే. కొద్దిగా నేను టీలో వాడతాను కదా, ఇదిగో నాకు నెల వచ్చేటప్పుడు 100 గ్రాములు అయిపోతాయమ్మా మిరియాల పౌడర్. అది మగ్గిపోతుంది. ముక్కలు అయితే మగ్గవు, కానీ ఇది తురుము కాబట్టి మగ్గుద్ది ఆయిల్లో. చూడమ్మా, తురుము వలన చక్కగా మగ్గిపోయింది. ఇది ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం. చల్లార్చుకోండి ఫ్యాన్ గాల్లో. చుట్టుపుచ్చాలు కూడా ఉంటే వేసుకోవచ్చు, సోనా మైసూర్ వేసుకోవచ్చు, రేషన్ బియ్యం తప్పించి. పొయ్యి కట్టేస్తున్నానమ్మా, ఈ వేడి సరిపోద్ది. చూడండి ఎంత లుక్ వస్తుందో. దమ్ బిర్యానీ చేసుకుంటే ఫుడ్ కలర్లు వేస్తాం కదా పిల్లలకి, అలా వస్తుంది ఇది. వేసవకాలం కదా, అందుకని కొంచెం ఆయిల్ తగ్గిస్తున్నానమ్మా. అదే శీతాకాలం, వర్షాకాలం అనుకో పర్లేదు, దావత కదా. ఇదిగో కట్టేస్తున్నాను పొయ్య, గైలో పెట్టాను, ఒకసారి చూడండి. కట్టేస్తున్నాను. అదిగో ఇదిగో కొంచెం పెరుగు చట్నీ చేసుకోండి, అవసరం లేదనుకుంటే ఉత్తి పెరుగు వేసుకుని కూడా తినొచ్చు. కీరా దోసకాయిందనుకో కోరుకుని పెరుగులో కలుపుకుని వేసుకోండి, ఇంకా సలవ. మన కీరా దోసకాయ తెచ్చారు కానీ సేదు వచ్చింది లోన గింజలు. అమ్మ చూసుకుని అందంగా తెచ్చుకోండి. ఇదిగో ఇప్పుడు మనం ఇదిగోరా నిమ్మకాయ, ఒక్క నిమ్మకాయ కోసానమ్మా. ఇదిగో చాలు ఫ్లేవర్కి, అంతే, అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. లుక్ చూసారా ఎంత అందంగా వచ్చిందో? లుక్ తగ్గట్టే టేస్ట్ కూడా అలాగే ఉంది. ఇప్పుడు చూసాను కదా, ఇప్పుడు నేను చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇది ఇలాగా నలుగురు తినొచ్చు, అంతే. సింపుల్గా, ఎక్కువ అక్కర్లేదమ్మా. అది మన పిల్లడికి కొంచెం బాక్స్ పెట్టేసుకుని తర్వాత మనం
టిఫిన్ కింద కూడా తినేయచ్చు పొద్దున మాటలు. టిఫిన్ ఏ తినాలని ఏమీ రూల్ లేదు. ఓకే మరి ఓకేనమ్మా. చూసారు అక్క ఎలా చేసిన డెకరేషన్? పొయ్యి కాడ అసలు ఉండలేకపోతున్నానమ్మ నేను, చాలా వేడి. అదొకటి రోహిణి కార్తె కదా, ఇంకా అలా కాదు మమ్మీ ఇలా పెడతాను ఇక్కడ, వంట అయిపోయిన తర్వాత అక్కడ అన్నీ నేను చక్క పెట్టుకుంటాను, ఎలాగొచ్చి చెప్పి అని చెప్పింది. చూసారా అసలు లుక్ చూసారా ఎంత చక్కగానో? ఇదిగో ఇదంతా మీ అందరి గురించి. పుదీనా వేయకండి, దీని ఫ్లేవర్ దీనికి అలా చక్కగా ఉంది. అసలు నేను చెప్పడం కాదు కానీ మీరు ట్రై చేయండి అమ్మా. ఒకసారి చూడు కరణ్ తల్లి, చూడు బాగుందా చెప్పు. ఎందుకంటే మేము తిన్న తర్వాతే మీకు చూపిద్దాం, ఇందులో అబద్ధం మాటలు ఉండవు. నచ్చితేనే కదమ్మా. ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టుకుని మనం చేసుకుంటున్నాం, తినాలి. మేము తినే తృప్తి పడ్డాకే మీకు చేసామనుకో, అయ్యో చూపిస్తే చేసుకున్నాం అని చెప్పి మరి కామెంట్లో పెడతారు. ఏదేదో చూపించేసే కాదు, మనకు నచ్చాలి. నచ్చిన తర్వాత మీకు చూపించామనుకో, సాయంటి బాగా చేసిందని చెప్పి చెప్పుకుంటారు. అలా కాబట్టే నన్ను ఇంత బాగా సంవత్సరంన్నర నుంచి ఇంత బాగా నన్ను ఆదరిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది నాకు. ఇలాగా మీరు ఇలా చూస్తూనే ఉండండి, నేను ఇలా చేస్తూనే ఉంటాను. ఓపిక ఇవ్వాలి బాబాగారు. ఓకేనమ్మా. మరి చూసి మంచి కామెంట్లు పెట్టి మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.